నవీన్ బాబు అమ్మ. మాది ముప్పలపాడు గ్రామం. అయితే నేను విజయవాడలో ఉంటున్నాను. అక్కడే నా మ్యారేజ్ వివాహం అయింది. సో అక్కడ ఉద్యోగం చేసుకుంటూ దేవుని కృపను బట్టి ఆయన తన వాక్యం ద్వారా నన్ను ఆకర్షించిన దాన్ని బట్టి యవ్వన కాలంలో దేవుడు తన మహిమ కొరకు కృపతో నన్ను గొప్ప రక్షణనిచ్చి ఈ విధంగా నిలవబెట్టాడు. సో దేవుని పిల్లలైన మీలాంటి వారితో నన్ను కూడా పాలిభాగస్తునిగా చేశాడు. సో ఆ విధంగా నేను ఒక సభలో దేవుని వాక్యం ద్వారా పట్టబడి నా పాపములను, నా పాపపు జీవితాన్ని ఒప్పుకొని ప్రభు పాద సన్నిధిలో నేను నా పశ్చాత్తాపాన్ని, నా యొక్క పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రభు నన్ను ఆయన కృపా కనికరముల చేత రక్షించాడు. ఆ రీతిగా బాప్తిసం తీసుకొని గత కొద్ది సంవత్సరాలుగా ఆయన కృపను బట్టి ఈ విధంగా వాక్యం పంచుకుంటూ ఒక స్వార్థికుడనే మాట కూడా పెద్దదే, కానీ యవనస్తుల మధ్య పరిచర్య చేస్తున్నాను. అనేక సంఘాల్లో కూడా ఈ విధంగా వాక్యాన్ని పంచుకుంటూ కొనసాగుతున్నాను. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. సో ఏదేమైనా కొద్ది నిమిషాల్లో నాకు ఇవ్వబడిన తక్కువ సమయంలో కొద్దిసేపు మీతో వాక్యాన్ని నేను పంచుకుంటున్నాను. సో నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ ప్రశ్న నాకు కూడా, అంటే మీకేదో ప్రత్యేకంగా అడుగుతున్నాను అనుకోబాకండి. ఈ ప్రశ్న నాకు కూడా. ఈ ప్రశ్న ఏంటంటే, మనలో ఎవరు దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? మనలో ఎవరు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాం? ఎవరికి చెప్పొద్దు, మీతో మీరు చెప్పుకోండి, నాతో నేను చెప్పుకుంటా. ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాం? ఎవరు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాం? ఎంత ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం? ఆలోచిస్తూ ఉండండి. ఫైనల్గా దీనికి ఆన్సరు ఈ వర్తమానం అయిపోయే లోపల ఎవరికి వారు చెప్పుకుందాం. అయితే ఇదే ప్రశ్నతో యేసుక్రీస్తు ప్రభుల వారు ముఖ్యంగా ఒక వ్యక్తితో ఈ ప్రశ్న నుంచి ఒక ఉపమానాన్ని చెప్పారు. మన ప్రభు, మన రక్షకుడు, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రశ్నను తన ముందుంచి ఒక ఉపమానాన్ని, ఒక ఉదాహరణను చెప్పి ఈ ప్రశ్న అడుగుతాడు. ఇది నేను మీకు వేసిన ప్రశ్న కాదు, లేదా నాకు నేను వేసుకున్న ప్రశ్న కాదు. మనలందరినీ మన రక్షకుడు, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అడుగుతున్న ప్రశ్న. ఆ ప్రశ్నతో చూద్దాం. ఆ ప్రశ్నతో కూడిన ఒక ఉపమానాన్ని మనము చూసుకొని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయము. డైరెక్ట్గా ఉపమానాన్ని మనం చదువుకుందాం. 2 వచనాల్లో ఉపమానం మనకు కనపడుతుంది. 40, 41, 42 వచనాలు చదువుదాం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారముల అచ్చియుండిరి, మరి ఒకడు 70 దేనారములు అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వారిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. ఇది ప్రశ్ననా ఉపమానమా?
ఉపమానముతో కూడిన ప్రశ్న. బాగున్నారు. ఉపమానముతో కూడిన ప్రశ్న ఇది. ఒక ఉపమానాన్ని లేదంటే ఒక ఉదాహరణను ఈ వ్యక్తి ముందు పెట్టి యేసు ప్రభువు వారు అడుగుతున్న ప్రశ్న, అతనిని ఎక్కువగా ప్రేమించును కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. పారాఫ్రైజ్ చేద్దాం, అంటే మనకు అర్థమయ్యే రీతిలో దాన్ని ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అప్పిచ్చే వ్యక్తి, బాగా ధనవంతుడు, మన భాషలో అర్థం కావడానికి. అందరికి అప్పులు బాగా ఇస్తాడు. ఈ ధనవంతుడు ఇద్దరికి అప్పు ఇచ్చాడు. ఆయన దగ్గర అప్పు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు. ఇప్పుడు మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఒక ధనవంతుడు అప్పు ఇస్తాడు, అప్పు ఇచ్చి ఆయన దగ్గర అప్పు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఆయన 50,000 అప్పు తీసుకున్నాడు. ఎంత? 50,000 అప్పు తీసుకున్నాడు. ఇంకొక ఆయన 5,000 అప్పు తీసుకున్నాడు. ఎంత చెప్పండి? ఒక ఆయన 5,000 అప్పు తీసుకున్నాడు, ఇంకొక ఆయన 50,000 అప్పు తీసుకున్నాడు. ఒక సమయానికి 50,000 అప్పు తీసుకున్న వ్యక్తి, 5,000 అప్పు తీసుకున్న వ్యక్తి ఇద్దరు కూడా అప్పు తీసుకున్న వ్యక్తికి, అప్పు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో అప్పు ఇచ్చిన వ్యక్తికి చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ స్థితి అది, వాళ్ళ పరిస్థితి అది. 50,000 అతను చెల్లించలేకపోయాడు, 5,000 అతను కూడా అప్పు చెల్లించలేకపోయాడు. ఈ అప్పు ఇచ్చిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే కనికరం కలిగిన వ్యక్తి, దయ కలిగిన వ్యక్తి. అయ్యా మా పరిస్థితి ఇది, నా 50,000 నేను క్షమించలేను అని 50,000 తీసుకున్న అతనంటే, నా 5,000 నేను క్షమించలేను అని 5,000 తీసుకున్న అతనంటే, సరే పో అన్నాడు. సరే పో అన్నాడు. ఇప్పుడు ఫైనల్గా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇద్దరికి అప్పు క్షమించేశాడు కదా, ఈ ఇద్దరిలో అప్పు క్షమించిన ఆ ధనవంతుణ్ణి లేదంటే ఆ యజమానిని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? ఆన్సర్ చెప్పాలి. ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? ఎవరండి? 5,000 క్షమించబడిన అతనా, 50,000 క్షమించబడిన అతనా? ఎవరు ఎక్కువగా క్షమిస్తాడు? ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? 50,000 అప్పు ఎవరికైతే క్షమించబడిందో ఆ వ్యక్తే ఎక్కువగా ప్రేమిస్తాడు కదా. ఈ ఆన్సర్ మీరు చాలా ఈజీగా చెప్పారు, కానీ మీరే కాదు, ఇక్కడ ఉన్న ఆయన కూడా చెప్పాడు. ఈ ఉపమానం ఎవరికైతే చెప్పాడో యేసు ప్రభువారు, ఆయన కూడా చెప్పేశాడు. నాకు కూడా ప్రభువా ఏమనిపిస్తుందంటే, నువ్వు చెప్పావే 500 దేనారాలు 50 దేనారాలని, 500 దేనారాలు ఎవరికైతే క్షమించబడ్డాయో, ఎవరికైతే ఎక్కువ అప్పు క్షమించబడుతుందో ఆ వ్యక్తి యొక్క అప్పే ఎక్కువగా క్షమించబడింది కాబట్టి మేబీ అతనే ఎక్కువగా ప్రేమించే అవకాశం ఉంది ప్రభువా అని అంటున్నాడు కదా. ఈ మాత్రం దానికి ఇంత చిన్న ఉపమానం ఏం నేర్చుకోవాలని ఇప్పుడు అర్థమైపోయింది ఉపమానం మీకు. ఇంకేం నేర్చుకుంటాం చెప్పండి దీంట్లో? అంటే ఇక్కడి నుంచే యేసు ప్రభువుల వారి ఆన్సర్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఉపమానం చాలా చిన్నదే. మన జనరేషన్కి లేదంటే మనమున్న ఈ కాలానికి మనం దాన్ని ఆలోచించినా, అప్పుడున్న ఆ కాలానికి ఆ ఉపమానాన్ని వారు ముందు పెట్టినా చాలా ఈజీగా అర్థమయ్యే ఉపమానం. యేసు ప్రభువుల వారు ఎప్పుడు చెప్పినా చాలా ఉపమాన రీతిగా చాలా ఉపదేశాలు అందించాడు. తప్పిపోయిన కుమారుడు మనకు బాగా తెలుసు కదా, మంచి సమరయుడు బాగా తెలుసు కదా, తప్పిపోయిన గొర్రె, పడిపోయిన నాణ్యం, ఇవన్నీ చాలా చిన్న ఉపమానాల్లా కనిపిస్తాయి కదా, కానీ చాలా పెద్ద సందేశం ఉంది.
ఈ రోజుకి మనం నిజంగా ఆ సందేశం, యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ ఉపమానంలోని సందేశాన్ని మనం అర్థం చేసుకుంటే నిజంగా ఇప్పటికీ మన స్పిరిచువల్, మన ఆధ్యాత్మిక, మన భక్తి జీవితం ఇంకా మనం మన భక్తి జీవితాలకు చాలా ఉపయోగకరమైన విషయాలు. గట్టిగా దాన్ని మనం మన హృదయంలో నాటుకోగలిగితే మరింతగా ఆయన పాదాలు పట్టుకోకుండా ఉండలేం. ఆయన సన్నిధిని మరిచిపోం. ఆయన సన్నిధి అంటే మరింత ఎక్కువగా ఇష్టపడతాం. మరింతగా ఆయన్ను ప్రేమించడానికి మన హృదయాలు కదులుతాయి. అర్థం చేసుకోవాలి. కానీ అయితే ఇది ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎవరి మధ్య జరుగుతుంది, ఇందులోని ప్రధాన పాత్రలు ఎవరంటే ముఖ్యంగా ఉపమానాన్ని తెలియజేస్తుంది సాక్షాత్తు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఇన్కార్నేషన్లో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి సంభాషణ. అంటే శరీరధారిగా ఆయన ఈ భూమి మీద ఉన్న దినములలో ఆయన సేవా జీవితంలో ఆయన చేసినటువంటి సందేశాల్లో లేదంటే ఉపమానాల్లో ఆయన చెప్పినటువంటి బోధనలో సారాంశంగా మనకి ఈ విషయాలు కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరితో ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు? సీమోను. ఎవరు ఈ సీమోను? పరిసయ్యుడైన సీమోను. పైగా యేసుక్రీస్తు ప్రభుల వారిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించిన సీమోను గారు. పరిసయ్యుడు, ఆయన పేరు సీమోను. యేసుక్రీస్తు ప్రభుల వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. పరిసయ్యులు అనగానే సహజంగా అందరికీ ఎలాంటి వాతావరణం ఉంటుందంటే, ఆ రోజుల్లో కానీ ఇప్పుడు మనకు కొద్దిగా బైబిల్ యొక్క పరిస్థితులు పరిచయం మనకు కూడా, ఆ పరిసయ్యులు అంటే ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని వ్యతిరేకించేవారు, లేదా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడు చూడు నిందించాలని చూసేవారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడు చూడు ఇరికించాలని చూసేవారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడు చూడు ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ పట్టుకుందాము, ఎక్కడ క్వశ్చన్ చేద్దాము అని చూసేవారు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చాలాసార్లు పరిసయ్యుల్ని అదే రీతిగా వారిని హెచ్చరిస్తూ ఉంటాడు, కొద్దిగా గద్దిస్తూ ఉంటాడు. వారిని కూడా ఆయన ఎప్పుడైతే వారిని ప్రశ్నలు అడుగుతూ ఉంటారో ఈయన కూడా కొన్ని ప్రశ్నలు వారిని అడుగుతూ ఉంటాడు. అయితే ఈ పరిసయ్యుడు మాత్రం యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానిస్తున్న పరిసయ్యుడిగా మనకు కనపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తున్న పరిసయ్యుడిగా కనపడుతున్నాడు. అంటే పరిసయ్యులలో ఓకే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రశ్నించేవారు మాత్రమే కాదు, అసలు ఇతను ఏం చెప్తున్నాడు, ఇతని పరిస్థితి ఏంటి, ఇతని నేపథ్యం ఏంటి, మేబీ ఈయన గురించి మరింత తెలుసుకోవాలనో లేదంటే కొంచెం అలాంటి ఆకాంక్షతో కూడా ఉన్నారేమో తెలియదు. మేబీ ఇలాంటి వారిని చూస్తుంటే అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారనే ఒక అవగాహన మనకు కలగాలి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఇంకొంచెం తెలుసుకోవాలని ఉన్నవారు. సో అలా పరిసయ్యుల్లో చాలామంది తర్వాత ఆయన పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వయంగా ఆయన దేహాన్ని పాతిపెట్టడానికి తాను తవ్వించుకున్నటువంటి సమాధిని ఆయనకి ఇచ్చిన ఒక పరిసయ్యుడు ఉన్నాడు, మారిపోయిన పరిసయ్యుడు. సో దాన్ని బట్టి వీటన్నిటిని చూస్తే మనకేం అర్థమవుతుందంటే యేసు ప్రభుల వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు కూడా లేకపోలేదు ఈ పరిసయ్యుల్లో అనేది మనకు కనపడుతుంది. సరే చూద్దాం. మొత్తానికైతే ఇంటికి పిలిచాడు కదా. అయితే ఈ సందర్భం మనకు 36వ వచనం నుండి 50వ వచనం వరకు కనపడుతుంది. చదవద్దు, చదివితే సమయం లేదు మనకు. 15 వచనాలు ఉన్నాయి, చూద్దాం. 36వ వచనం నుండి 50వ వచనం వరకు మొత్తం 15 వచనాల సందర్భం కదా మనకు. అక్కడి నుండి ఇది స్టార్ట్ అవుతుంది సందర్భం, కాంటెక్స్ట్ అనేది. చదువుదాం సందర్భ పరిచయం కోసం. మొదటి వచనం: పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగను. ఆయన ఆ పరిసయ్యునింటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నాడు. ఇది సందర్భం. ఆహ్వానించాడు పరిసయ్యుడు. యేసుక్రీస్తు ప్రభులో నేను రాను, మీరు ఎప్పుడు చూడు నన్ను ప్రశ్నిస్తుంటారు, ఎప్పుడు చూడు నన్ను ఎక్కడ దొరుకుతానా ఇరగాటంలో పెడతానా అని ఆలోచిస్తుంటారు, కాబట్టి నేను రాను అని యేసు ప్రభులో అనలేదు. ఆహ్వానించాడు. ఆహ్వానించబడిన వెంటనే పరిసయ్యుని ఇంటికి యేసు ప్రభుల వారు వెళ్ళాడు.
వెళ్ళిన తర్వాత పరిసయ్యుడు భోజనానికి ఆయన ఆహ్వానించి భోజనం పెట్టాడు. సో ఇది కాంటెక్స్ట్లో యేసుక్రీస్తు ప్రభుల వారు పరిసయ్యుడైన సీమోను, ఆయనతో పాటు మరికొందరు పరిసయ్యులు, ఇంకా మేబీ శిష్యులు, వీళ్ళందరూ కూడా ఉండవచ్చు. ఆ కాంటెక్స్ట్ అంటే ఆ అధ్యాయంలో అంతా యేసు ప్రభుల వారితో పాటు శిష్యులు కూడా ఉంటూ ఉంటారు. పరిసయ్యులు, పిలిచింది పరిసయ్యుడు కాబట్టి మిగతా పరిసయ్యులు కూడా ఉన్నారు. అక్కడ ఉన్నారు లేదని చివరిగా తెలుస్తుంది మనకు. సో పిలిచారు, యేసు ప్రభుల వారు వెళ్ళాడు. ఇప్పుడు ఈ సంగతి అంతటినీ ఒక వ్యక్తి ఆవిడ ఒక స్త్రీ, ఆ వ్యక్తి ఒక స్త్రీ. ఆవిడ విచారించింది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నాడు? యేసు ప్రభుల వారు వచ్చాడని తెలిసింది. ఎక్కడున్నాడు ఆయన? ఒక పరిసయ్యుని ఇంటూ ఉన్నాడని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఆవిడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మాత్రమే కాదు కానీ బయలుదేరిందిగా మనకు కనపడుతుంది. ఆ పరిసయ్యుని ఇంట ఉన్నాడన్న సంగతి ఆ స్త్రీ తెలుసుకొని ఆయన భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ ఇంటికి వెళ్ళింది. అప్పటికి భోజన పంక్తిలో కూర్చొని ఉన్నాడు. మనలాగా ఈరోజు అంటే మనకు పెద్ద డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కొద్దిగా ఉన్న వాళ్ళకి. మనకేం లేవులేండి. మనం చక్కగా ఏమంటాం, బాస్ పట్టలు వేసుకొని ఇంట్లో చక్కగా కూర్చొని తింటాం, లేదంటే మంచాల మీద కూర్చొని తింటాం. ఆ రోజు చాలా రిలాక్స్డ్గా కింద ఒక చిన్నపాటి ఒక జానెడు ఎత్తులో ఉన్న ఒక పరుపు అలాంటి వాటి మీద కూర్చొని భోంచేసేవాళ్ళంట. ఇది చరిత్ర, అంటే వాళ్ళ కల్చర్, వాళ్ళ సాంప్రదాయం అలాంటిది. ఒక మెత్తని పరుపు లాంటిదో లేదంటే ఒక మెత్తని ఒక చిన్న హైట్ లాంటిది వేసుకొని దాని మీద రిలాక్స్డ్గా కూర్చొని చుట్టూ మాట్లాడుకుంటూ భోంచేసేవారు. సో అలాంటి భోజన పంక్తి ఇది. అర్థమైందా? యేసు ప్రభుల వారు చాలా రిలాక్స్డ్గా కూర్చున్నాడు. ఆవిడ వెనక తట్టు నుండి వచ్చింది. ఆ రిలాక్సేషన్లో కొంచెం ఇట్లా పాదాలు మడిచి కూర్చొనే ఒక అలవాటుగా ఉండేదని చెప్పేసి సహజంగా మాట్లాడుతూ ఉంటారు. సో ఏదేమైనా వెనక తట్టు పాదాలు తిరిగి ఉన్నాయనేది చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతుంది. స్త్రీ వచ్చింది, ఏడుస్తుంది. ఆ ఏడుపుతో ఆవిడ కన్నీళ్ళు ఆగట్లేదు. ఆయన పాదాలు తడిసిపోయేంతగా ఆవిడ కన్నీళ్ళు గారుస్తుంది. ఆ కన్నీటితో ఆయన పాదాలని తడిపింది. కన్నీటితో పాదాలు తడిపిందంటే ఎంత బాధతో ఉంది ఆమె, ఎంత ఏడ్చిందని మనకు అర్థమవుతుంది. మనం ఏడిస్తే ఏ రోజైనా బుడ్డి నిండిందా? మన పాదాలు ఎప్పుడైనా తడిచే? చాలా తీవ్రమైన బాధతో ఉన్నప్పుడు మేబీ తడిచి ఉండొచ్చేమో నాకు తెలియదు. కానీ అంత తీవ్రంగా ఆవిడ ఏడుస్తుందని మాత్రం మనకు అర్థం కావాలి. అంత బాధపడుతున్నది, అంత తీవ్రంగా ఆవిడ ఏడుస్తుంది అనేది మాత్రం మనకు అర్థం కావాలి. అంత తీవ్రంగా ఆవిడ ఏడుస్తుంది కాబట్టి ఆ కన్యలతో ఆవిడ ఆయన పాదాలు తడపగలిగింది. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడవగలిగింది. ఎందుకు ఏడ్చిందంటారు చెప్పండి? మనలో మన మాట. ఎందుకు ఏడ్చిందంటారు? హలో, ఎందుకు ఏడ్చిందంటారు? అంత ఎక్కెక్కి ఎందుకు ఏడ్చింది? ఆయన పాదాలు తడిపేంత కన్నీటితో ఎందుకు ఏడవాలి ఆవిడ? కన్నీటితో ఆయన పాదాలు తడిపింది. ఆ పాదాలని మరలా తన తల వెంట్రుకలతో తుడిచింది. అంతేకాదు, ఆయన గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆయన పరిశీలన ఏంటో భోజన పంక్తిని కూర్చున్నాడని విని ఇప్పుడు ఆయన పాదాలు అభిషేకించడానికి ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చింది. అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఆయన పాదాలని ఆ బుడ్డితో, ఆ అత్తరుతో అభిషేకించింది. ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. ఇదంతా పరిసయ్యులు చూస్తున్నాడు. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానించిన ఈ పరిసయ్యుడైన సీమోను గారు బాగా గమనిస్తున్నాడు. ఆవిడ మాత్రం ఎవరిని పట్టించుకోవట్లా. ఒక పరిసయ్యుని ఇంటికి ఒక పాపాత్మురాలైన స్త్రీ, అసలు స్త్రీ రావడమే కొంచెం ఆలోచించవలసిన విషయం ఆ రోజుల్లో. పైగా ఈ స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాలు
కన్నీటితో తడుపుతూ ఆయన పాదాలు తుడుస్తుంది. పరిసయ్యుడు చూస్తున్నాడు. మీరు చూస్తున్నారా? చూడాలి అవన్నీ. ఇప్పుడు పరిసయ్యుడు చూస్తున్నారు. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది ఆయన ఆలోచించట్లా. మీరు ఆలోచిస్తున్నారా? ఆవిడ ఎందుకు ఆయన పాదాలు కన్నీటితో తడుపుతుంది ఆలోచించట్లా. మీరు ఆలోచిస్తున్నారా? ఆవిడ ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాలని ముద్దు పెట్టుకుంటుంది ఆయన ఆలోచించట్లా. మీరు ఆలోచిస్తున్నారా? ఆవిడ ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాలను అత్తరుతో అభిషేకిస్తుంది పరిసయ్యుడు ఆలోచించట్లా. మనం ఆలోచిస్తున్నామా? ఆలోచిద్దాం. ఇవేవి ఆయన మదిలోనికి రాలేదు, కానీ రెండు మాత్రం ఈ పరిసయ్యుడు రెండు విషయాలు మాత్రం ఆలోచిస్తున్నాడు. సో మొదటి 3 వచనాల్లో 36, 37, 38 వచనాల్లో మనకు కనబడుతున్నది పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాలు పట్టుకొని ఆయన పాదాలు అభిషేకిస్తుంది. ఆయన పాదాలు తడిపి తుడిచి ముద్దాడుతుంది, అభిషేకిస్తుంది. రెండవ సందర్భంలో 39వ వచనంలో పరిసయ్యుడైన సీమోను ఈ సీన్ అంతటిని చూస్తూ ఆయన 2 ప్రశ్నలు ఆయన హృదయంలో మెదులుతున్నాయి. 2 ప్రశ్నలు ఆయన హృదయంలో ఆలోచిస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు? ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాలు తడిపి ఆయన పాదాలు తుడుస్తున్న ఈ స్త్రీ ఎవతియో ఎరిగి ఉంటాడు. ఆవిడ ఎలాంటిదో కూడా ఎరిగి ఉండాలి. ఇది ఆయన హృదయంలో ఆలోచిస్తున్నటువంటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఈ స్త్రీ పాపాత్మురాలు. ఈ స్త్రీ ఎవతో నాకు తెలుసు, ఈవిడ ఒక పాపాత్మురాలు. ఇద్దరు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. చూడండి, ఇద్దరు విషయంలో ప్రశ్నలు. ఎలాంటి ప్రశ్నలు అంటే పాజిటివ్ ప్రశ్నలు కాదు, ఇవి నెగిటివ్. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన నమ్మట్లేదు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్రయించడానికి వచ్చిన ఆ స్త్రీ విషయంలో కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ఈవిడ ఒక పాపాత్మురాలు, ఈవిడ స్థితి నాకు తెలుసు అని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నవాడిగా 39వ వచనంలో మనకు ఆ సందర్భం కనపడుతుంది. చాలామంది మనం కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని అంత త్వరగా అంగీకరించలేం. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్రయించలేం. యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించలేం. 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 10 సంవత్సరాల నుంచి సంఘాలకు వస్తున్నా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించాలంటే, ఆయనను రక్షకుడిగా మనం స్వీకరించాలంటే, ఆయనను దేవునిగా మనం నమ్మాలంటే మనకెందుకో టైం పట్టిద్ది. మనం అంత త్వరగా విశ్వసించలేం. పైగా ఎవరైనా సంఘాలకు వెళ్తుంటే వారి విషయంలో, అబ్బో భక్తురాలు బయలుదేరింది, నిన్న మొన్నటితో మాతో తిరిగింది, మాతో కలిసి ఉంది, ఈరోజు బయలుదేరింది సంఘాలకంటూ అని మాట్లాడుకుంటాం. మీరు మంచివాళ్ళండి, మీ గురించి కాదు, జనరల్గా మాట్లాడుతున్నాం. ఇలా మాట్లాడుకుంటే ఒక నైజం సహజంగా మనిషిలో కనపడుతూ ఉంటుంది, ఒక పరిస్థితి కనపడుతూ ఉంటుంది. దేవుని యొద్దకు వచ్చే వారి విషయంలో, అయ్యో ఎంత చక్కగా మారిపోయింది, వెళ్తుంది ఈరోజు దేవుని సన్నిధికి అనే ఆలోచన ఉండదు. పోనీ నువ్వు వెళ్దావా? నేనేం పాపం చేశా? లేకపోతే నమ్ముదాంలే నిదానంగా, వెళ్దాంలే లేటుగా అనే ఆలోచన ధోరణిలో చాలామంది ఉంటాం. నమ్మలేం అంత త్వరగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రభువుగా రక్షకుడిగా. ఇలాంటి ధోరణి ఆలోచనలతో ఈ పరిసయ్యుడు మనకు కనపడుతున్నాడు. యేసు ప్రభుల వారిని నమ్మడంలా, పైగా యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చిన స్త్రీని కూడా అభ్యంతరంగా మాట్లాడుతున్నాడు. ఆవిడ్ని ఒక రకంగా నిందిస్తూ మాట్లాడుతున్నాడు, ఈ వేలెత్తి చూపుతూ మాట్లాడుతున్నాడు.
కార్నర్ చేసి కూడా మాట్లాడుతున్నాడు. అంటే తన హృదయంలో ఆలోచిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు వారు ఈ ఉపమానం చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ ఉపమానం చెప్పాడు. క్లోజ్ చేసుకుందాం, ముగింపులోకి వెళ్దాం. ఈ సిచ్యువేషన్లో యేసు ప్రభువు వారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం పాఠం నేర్పిస్తున్నారు ఈ ఉపమానం ద్వారా? భలే ఉంది ఆన్సర్. సీమోను, నీకు తెలుసు కదా, 500 దేనాలంటే నీకు తెలుసు, 50 దేనారాలంటే నీకు తెలుసు, అప్పిచ్చే వ్యక్తి తెలుసు, అప్పు తీసుకున్న వ్యక్తులు మీకు తెలుసు. ఒక వ్యక్తి ఉన్నాడు, అప్పు ఇచ్చాడు, 2 రుణస్తులు ఉన్నారు, అప్పు తీసుకున్నారు. ఒక వ్యక్తి 500 దేనారాలు, ఒక వ్యక్తి 50 దేనారాలు తీసుకున్నాడు. మన భాషలో 50,000 5,000 అనుకున్నాం వాటిని. ఇద్దరికి అప్పు క్షమించాడు, తీర్చలేని పరిస్థితి. ఇద్దరికి అప్పు క్షమించబడింది, ఇద్దరి అప్పు క్షమించాడు అప్పిచ్చినటువంటి వ్యక్తి. అయితే వీరిద్దరిలో ఆయన ఎవరు ఎక్కువగా ప్రేమిస్తాడని నువ్వు అనుకుంటున్నావు? ఆయన అదే ఆన్సర్ చెప్పాడు, మనం అదే ఆన్సర్ చెప్పాం. ఏమని? ఎవరికి ఎక్కువగా అప్పు క్షమించబడిందో ఆ వ్యక్తియే ఎక్కువగా ప్రేమిస్తాడు అని. సూపర్ సీమోను, తెలివైనోడివి సీమోను, నువ్వు. మీరు కూడా తెలివైన వాళ్ళు. అయితే నీకు అసలు విషయం అర్థం కాలేదు సీమోను. ఎందుకు ఈ ఉపమానం చెప్పానంటే యేసు ప్రభువు వారు తెలియజేస్తున్నారు. ఆ కింద చదువుకుందాం సందర్భాన్ని ఇప్పుడు. అదే 3వ భాగం, అదే 4వ భాగంలోని 43 నుంచి 48 వచనాల్లో ఉన్నటువంటి సందర్భం. మానలేదు, అంటలేదు, పూసెను. అది అసలు విషయం. అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నాడు అసలు విషయం. ఎందుకు ఈ ఉపమానాన్ని చెప్పాడంటే యేసు ప్రభువు వారు, సీమోను గారు యేసు ప్రభువు వారిని ఆహ్వానించాడు. యేసు ప్రభువు వారిని పాపాత్మురాలైన స్త్రీ ఆశ్రయించింది. ఆశ్రయించిన వారు ఒకళ్ళు, ఆహ్వానించిన వాళ్ళు ఒకళ్ళు. బాగా ఆలోచన చేద్దాం. 2 వ్యక్తులు కదా. ఒకళ్ళు ఎవరు? పరిసయ్యుడైన సీమోను, పాపాత్మురాలైన, మీరు చెప్పాలి నాన్న, హలో, ఎవరు 2 వ్యక్తులు? ఎవరు చెప్పాలి, చెప్దాం. ఎవరు 2 వ్యక్తులు? పరిసయ్యుడైన సీమోను, పాపాత్మురాలైన స్త్రీ. ఆహ్వానించింది ఒకళ్ళు, ఆశ్రయించింది ఇంకొకళ్ళు. ఆహ్వానించింది ఒకళ్ళు, ఆశ్రయించింది వేరేవారు. ఎందుకు ఆహ్వానించాడు ఏమో మనకు తెలియదు. ప్రశ్నించడానికి ఆహ్వానించాడా? అనుమానించడానికి ఆహ్వానించాడా? అవమానించడానికి ఆహ్వానించాడా? దేనికి ఆహ్వానించాడు పరిసయ్యుడు? పేరు కోసం ఆహ్వానించాడా? గొప్ప కోసం ఆహ్వానించాడా? నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో తెలుసుకుందామని ఆహ్వానించాడా? ఏమో నాకు తెలియదు, మనకు లేదు అక్కడ. కానీ ఇతని స్థితి అంతా అయోమయ స్థితిలోనే ఉంది. ఆహ్వానించడం అయితే ఆహ్వానించాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆశ్రయించలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మలేకపోయాడు. నమ్మకపోగా ఆహ్వానించిన ఆయన అవమానించాడని కూడా చెప్పాలి. అవమానించాడని కూడా చెప్పాలి. కేర్ చేయలేదు. పైకి ఆహ్వానించాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. పైకి ఆహ్వానించాడు, పేరుకు ఆహ్వానించాడు. తలతో నూనెతో తల అంటలేదు.
పేరుకు ఆహ్వానించాడు సహజంగా. లేదంటే 2 చేతులు జోడించి మీకు చాలా మంచిదండి మా ఇంటికి వచ్చారు, వందనాలండి పాస్టర్ గారు అని వందనాలు చెప్తాం కదా. ఆయన ఆ రోజున్న సాంప్రదాయం ప్రకారం ముద్దు పెట్టి ఆహ్వానిస్తారు. ఆహ్వానించాడే కానీ కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నూనెతో తల అంటలేదు, పైగా ముద్దు పెట్టలేదు యేసుక్రీస్తు ప్రభుల వారికి. మరి ఎందుకు ఆహ్వానించినట్టు? సరే, ఇవేవీ చేయలేదు, పక్కన పడి భోజనం పెట్టేసావనుకో. భోజనం పెట్టి ఇప్పుడు ఆయన ఒక స్త్రీ ఆశ్రయిస్తే ఇప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలి? ఎలా ఆలోచిస్తున్నాడు? ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆవిడ ఎలాంటిదో, ఆవిడ ఎవరో తెలుసుకుంటారు. అంటే ఆయన ప్రవక్తని నువ్వు ఆహ్వానించలేదా? ఆయన మెస్సీ అని నువ్వు ఆహ్వానించలేదా? ఆయన అభిషక్తుడని నువ్వు ఆహ్వానించలేదా? ఆయన రక్షకుడు అయిన దేవుడని నువ్వు ఆహ్వానించలేదా? ఆయన పాత నిబంధనలో తెలియజేసిన ఆ ప్రవక్త అనగా మోషే గారి ద్వారా ఏ ప్రవక్త అయితే ఈ ఇశ్రాయేలీల మధ్యకు దేవుడు పంపబోతున్నాడని తెలియజేశాడు, ఆ ప్రవక్తని నువ్వు నమ్మి ఆహ్వానించలేదా? నో, నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో ఏ రకంగానూ ఈ ఆహ్వానించిన సీమోను యేసు ప్రభుల వారిని నమ్మలేదు కదా. పరిచర్య కూడా చేయలేదు, ప్రేమ చూపలేదు. నమ్మకపోతే ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? విశ్వసించకపోతే ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది చెప్పండి? ఆయన ఎవరో తెలియకపోతే, ఆయన గురించి స్టడీనే చేయకపోతే ఆయన మీద ఎలా మన ప్రేమ కుమ్మరించగలం? ఆయన మనకి ఏం చేశాడో తెలియకపోతే మనం ఎలా ఆయన సన్నిధికి మనం రాగలం? ఆయన ఎలా మనం ఆశ్రయించగలం? ఆయన ఎలా మనం హత్తుకోగలం? ఆయనే నా దిక్కు అని మనం ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలడు ఈ సీమోను? అవిశ్వాసిగా ఉన్నాడు, ప్రశ్నించేవాడిగా ఉన్నాడు, మర్యాదపూర్వకంగా కనీస మర్యాదలు కూడా చేయని స్థితిలో ఉన్నాడు, కనీస పరిచర్య కూడా చేయని స్థితిలో ఈ ఆహ్వానించిన సీమోను మనకు పరిసయ్యుడైన సీమోను మనకు కనబడుతున్నాడు.